హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు కనుక మనము ముఖ్యమైన అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మెగా డిఎస్సికి చిక్కుముడులు ఎన్నో. మేలో టెట్ ఉత్తీర్ణతులు అయితేనే టీచర్లకు ప్రమోషన్లు, ఆ తర్వాతే డిఎస్సి పదోన్నతులు తేలితేనే కానీ మెగా డిఎస్సి. టెట్లో ఉత్తీర్ణులు అయితేనే ప్రమోషన్స్, అందుకే నిలిచిన పదోన్నతులు. మేలో టెట్ నిర్వహించే యోచన, ఆ తర్వాతే పదోన్నతులు, ఒకదానికొకటి లింకులు. అదేవిధంగా గ్రూప్ 1లో మళ్ళీ ఇంటర్వ్యూ, తొలగించిన విధానం మళ్ళీ తెరపైకి, సంకేతాలు ఇచ్చినటువంటి సీఎం రేవంత్. అదేవిధంగా మెగా డిఎస్సిలో 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి అంటూ మనకైతే అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మరి వీటికి సంబంధించి పూర్తి వివరాలను ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఆ వివరాలను తెలుసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే గ్రూప్ 1లో మళ్ళీ ఇంటర్వ్యూ, తొలగించిన విధానం మళ్ళీ తెరపైకి, సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. అదే జరిగితే నియామకాలు ఆలస్యం, పారదర్శకత కోసం ఇంటర్వ్యూలు రద్దు చేసిన కేసీఆర్ సర్కార్. అయితే ఇంతకుముందు మనకు ఈ యొక్క గ్రూప్ 1కి సంబంధించి ఇంటర్వ్యూ అయితే తొలగించడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి మళ్ళీ అది తెరపైకి అయితే రావడం జరిగింది. అయితే కేసీఆర్ పారదర్శకత కోసం అయితే ఈ యొక్క గ్రూప్ 1 ఇంటర్వ్యూలను అయితే తొలగించడం జరిగింది. సో ఉమ్మడి ఏపీలో గ్రూప్ 1 ఇంటర్వ్యూలో అక్రమాలు, పైరవీలు జరగడం, తెలంగాణ వారిని కాదని ఆంధ్ర ప్రాంతం వారికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో అప్పటి సీఎం గ్రూప్ 1 స్థాయిలో ఇంటర్వ్యూలను రద్దు చేసి విషయం మనందరికీ తెలిసిందే. ఇంటర్వ్యూల రద్దుతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి కష్టపడితే, చదివితే ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం వారిలో పెరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూలు పెట్టబోతున్నామంటున్న వార్తలతో వాళ్ళంతా ఆందోళనలో మునిగిపోయారు. ఈ విషయంపై టీఎస్పీఎస్సీ అధికారులు వివరణ కోరేందుకు, ప్రత్యామ్నాయంగా సమాధానం చెప్పేందుకు అధికారులు అయితే నిరాకరించారు. సో ఇంటర్వ్యూలతో కాలయాపన అంటూ మనకైతే రావడం జరిగింది. ఇంటర్వ్యూ విధానంలో ఉద్యోగ నియామకాల్లో కాలయాపన జరిగే అవకాశం ఉందని నిపుణులు అయితే చెబుతున్నారు. ఒక్కో ఇంటర్వ్యూకు సగటున 30 నిమిషాలు పడుతుంది. ఈ లెక్కన గ్రూప్ 1 కేటగిరీలో 503 ఉద్యోగాలు 1:3 నిష్పత్తిలో 1,509 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుందని, రోజుకు 25 మంది ఇంటర్వ్యూ చేసినా తక్కువలో 3 నెలలు పడుతుందని చెప్పేసి, గ్రూప్ 2 కేటగిరీలో ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఉండడం వల్ల వేలాది మంది ఇంటర్వ్యూలు చేయాల్సి వస్తుందని చెప్పేసి, ఫలితంగా నియామకాల ప్రక్రియ ఆలస్యమయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అభ్యర్థులు అయితే ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి, గ్రూప్ 1లో ఇంటర్వ్యూను ఉంచుతారా, తొలగిస్తారా అనేటటువంటి విషయం అయితే మనకు తెలియాల్సి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పదోన్నతులు తేలితేనే మెగా డిఎస్సి, మేలో టెట్ నిర్వహించే యోచన, ఆ తర్వాతే పదోన్నతులు, ఒకదానికొకటి లింకుగా మారిన మెగా డిఎస్సి. సో త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తున్న, ఇందుకు టీచర్ల పదోన్నతుల అంశం అయితే అడ్డంకిగా మారింది. సో టీచర్ల పదోన్నతులకు మెగా డిఎస్సికి మధ్య పెద్ద లింకు ఉన్నది. ఉపాధ్యాయులు పదోన్నతులు కల్పిస్తే దాదాపు 8,000 టీచర్ పోస్టులు అందుబాటులోకి వస్తాయని ఆలోచనలు ఉన్నాయి. అయితే ఉపాధ్యాయ నియామకాలంలో వారికి పదోన్నతులు కల్పించాలంటే విద్యా హక్కు చట్టం, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం అయితే ఉంటుంది. సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్గా మరి స్కూల్ అసిస్టెంట్లు, గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు పొందాలంటే టెట్ 2లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. పదోన్నతులకు టెట్ తప్పనిసరి కావడంతో 2015 లోపు టీచర్ల ఉత్తీర్ణత కావాలని చెప్పేసి గడువు అయితే విధించింది. ఆ తర్వాత మరో 5 ఏళ్ళు పొడిగించిన విషయం మనందరికీ తెలిసిందే. అప్పుడు విద్యాశాఖ కొత్త రిక్రూట్మెంట్ టెట్ను అమలు చేసింది. పదోన్నతులు కల్పించే పరిస్థితులు, అర్హులు లేకపోవడంతో టీచర్లు సైతం దీనిని అంత సీరియస్గా తీసుకోలేదు. గత డిసెంబర్లో టెట్తో సంబంధం లేకుండానే పదోన్నతులు కల్పించాలని చెప్పేసి విద్యాశాఖ భావించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంతమంది టీచర్లు టెట్ ఉన్నవారికే పదోన్నతులు కల్పించాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పదోన్నతులకైతే బ్రేకులు పడ్డాయి. సో మేలో టెట్, మెగా డిఎస్సి టీచర్ పదోన్నతుల నేపథ్యంలో మెగా టెట్ను నిర్వహించాలని చెప్పేసి విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. టీచర్లకు ప్రత్యేకంగా టెట్ను నిర్వహించాలన్న డిమాండ్లు ఉపాధ్యాయ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. ఇది సాధ్యం కాదని విద్యాశాఖ స్పష్టం చేస్తుంది.
టెట్ను నిర్వహిస్తాం, కానీ ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులతో పాటే ఈ యొక్క టెట్ను నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడు టెట్ నిర్వహిస్తే క్వాలిఫై కావడం అంత సులభం కాదని టీచర్లు అయితే ఆందోళన చెందుతున్నారు. గత సెప్టెంబర్లో నిర్వహించినటువంటి టెట్ పేపర్ 2లో 15.30% క్వాలిఫై అయ్యారు. 2022లో కనుక చూసుకున్నట్టయితే 49.64, 2017లో 19.51, 2016లో 25.04% టీచర్లు మాత్రమే క్వాలిఫై అయ్యారు. దీంతో పదోన్నతులపై ఆశలు పెట్టుకున్న టీచర్లకు టెట్ అనేది బెంగ పట్టుకుంది. సో పదోన్నతులపై హైకోర్టు ఎలాంటి స్టే విధించలేదని, టెట్ అర్హత గల వారికి పదోన్నతులు కల్పించాలని చెప్పేసి టెట్ క్వాలిఫైడ్ టీచర్ ఫోరం అయితే పరశురామ్ అయితే చెప్పడం అయితే జరిగింది. వాస్తవ పరిస్థితులకు సంబంధించి చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా హిమాయత్ నగర్కి సంబంధించి జెడ్పీహెచ్ఎస్కు చెందిన ఒక టీచర్ 1987లో స్కూల్ అసిస్టెంట్గా విధుల్లో చేరగా ఇప్పటికీ అదే పోస్టులో కొనసాగుతున్నారు. సీనియారిటీ ప్రకారం జీహెచ్ఎం పదోన్నతికి అవకాశం ఉన్నప్పటికీ టెట్ లేకపోవడంతో ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా మంచిర్యాల జిల్లా దేవాపూర్ జెడ్పీహెచ్ఎస్లో పనిచేస్తున్న టీచర్ 1998లో డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్గా నియమితులయ్యారు. గెజిటెడ్ హెచ్ఎంగా పదోన్నతి పొందాలన్న ఆశతో 2011 టెట్కు హాజరై క్వాలిఫై అయ్యారు. నిబంధనల ప్రకారం ఆయన పదోన్నతి కల్పించాల్సి ఉన్నది, కానీ సీనియర్లను పక్కన తోసి పదోన్నతి కల్పిస్తే వారు అంగీకరించే పరిస్థితి లేదు. ఇలాంటి వారి వ్యవహారాల్లో కోర్టు వివాదాలు తలెత్తేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో సీనియారిటీ వాళ్ళు టెట్ క్వాలిఫై కాకపోవడంతో, తర్వాత వచ్చిన వాళ్ళు టెట్ క్వాలిఫై అవ్వడంతో వాళ్ళకు ప్రమోషన్స్ ఇస్తే వీళ్ళు మళ్ళీ అంటే కోర్టు కేసులు వేసుకోవడం అట్లాంటివి చేస్తారు. కాబట్టి సో ఆ విధంగా వాళ్ళైతే ఆగిపోవడం జరిగింది. మరి ఈ విధంగా మనము ఈ అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే, అదేవిధంగా మెగా డిఎస్సిలో 40,000 పోస్టులు ఫిల్ చేయాలని చెప్పేసి కూడా మనకైతే ఈ బీసీ నిరుద్యోగ సంఘం అయితే డిమాండ్ చేస్తుంది. మెగా డిఎస్సిలో 40,000 టీచర్ పోస్టుల భర్తీ చేయాలని చెప్పేసి బీసీ నిరుద్యోగ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం బీసీ భవన్లో బీసీ నిరుద్యోగ సంఘం సమావేశం జరిగి ఈ యొక్క సమావేశంలో భాగంగా దాదాపు మెగా డిఎస్సిలో 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఆర్ కృష్ణయ్య అయితే మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగింది. గత 10 సంవత్సరాల కాలంలో ఎంతోమంది రిటైర్ అయ్యారు, ఎంతోమంది ప్రమోషన్స్ పొందారు, ఇతర కారణాలతో ఎన్నో ఖాళీలు ఏర్పడ్డాయి. అవన్నీ లెక్కించి వాటన్నిటిని భర్తీ చేయాలని చెప్పేసి ఆయన అయితే కోరడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో 25,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పిఆర్సీ కమిటీ తమ నివేదికలో పేర్కొందని మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ 13,000 టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని చెప్పేసి ప్రకటించారని చెప్పేసి ఆయన అయితే తెలియజేయడం జరిగింది. 25,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. అయితే 16,000 విద్యా వాలంటీర్లను 2 సంవత్సరాల క్రితం నియమించారని, ఇప్పుడు కూడా 16,000 స్పెషల్ టీచర్ల నియామకానికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందన్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా లేకపోతే ఈ స్పెషల్ టీచర్లు ఎందుకని ఆయన అయితే ప్రశ్నించడం అయితే జరిగింది. 10,000 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇస్తే ఇంకో 10,000 పోస్టులు వస్తాయని చెప్పేసి ఆయన అయితే తెలిపారు. మొత్తానికైతే మెగా డిఎస్సిలో 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఆర్ కృష్ణయ్య అయితే తెలియజేయడం జరిగింది. సో ఇది కనుక చూసుకున్నట్లయితే మే నెలలో టెట్ నిర్వహించేంత వరకు, ఆ టెట్ నిర్వహించి మనకు రిజల్ట్ వచ్చేంత వరకు ఈ యొక్క ప్రమోషన్స్ తేలితే కానీ మనకైతే ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది తెలియదు. కాబట్టి అవన్నీ తెలిసిన తర్వాతనే మనకు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. మరి అప్పటి వరకు నిరుద్యోగులు వేచి చూడాల్సిందే, తప్పని పరిస్థితి. సో మరి రావడానికి మనకు ఇదంతా ప్రాసెస్ కావడానికి కూడా టైం అయితే ఎక్కువనే పడుతుంది. కాబట్టి ఆ టైంలో మీరు ప్రిపరేషన్కి మంచి టైంగా భావించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అవసరమైతే 1-2 సార్లు రివిజన్ చేసుకొని ఈ యొక్క టెట్కి అదేవిధంగా డిఎస్సికి బాగా ప్రిపేర్ అయ్యి తప్పకుండా జాబ్ సంపాదించాలని చెప్పేసి ఆశిస్తూ ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి అప్డేట్. మరి ఇలానే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. సో దీనిపైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.